ఈ వీడియోలో మనం నీటి యొక్క వివిధ రూపాల గురించి తెలుసుకుందాం. నీరు మన చుట్టూ ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది కదా! సముద్ర తీరంలో వర్షం పడుతున్నప్పుడు చివరకు మన ఇంటి ట్యాప్‌లలో కూడా నీరు ఉంటుంది. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? అన్ని చోట్ల ఉన్న నీరు ఒక్కోసారి ఒక్కోలా ఎందుకు కనిపిస్తుంది అని? దీని గురించి అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయోగాన్ని చేద్దాం. ఈ ప్రయోగం చేయడానికి మనకు 3 గ్లాసులు మరియు కొన్ని నీళ్లు కావాలి. అందుకోసం నేను 50 మిల్లీలీటర్ల నీటిని మరియు వేర్వేరు ఆకారంలో గల గ్లాసులను తీసుకున్నాను. సరే, ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న 50 మిల్లీలీటర్ల నీటిని తీసుకొని ఈ 3 వేర్వేరు ఆకారంలో గల గ్లాసుల్లో పోస్తాను. ఇప్పుడు నేను నీటిని మొదటి గ్లాసులో పోస్తున్నాను. చూడండి, నీరు ఈ గ్లాస్ యొక్క ఆకారాన్ని తీసుకుంది. సరే, ఇప్పుడు నేను ఈ గ్లాస్‌లో ఉన్న నీటిని రెండో గ్లాస్‌లోకి బదిలీ చేస్తున్నాను. ఇక్కడ కూడా నీరు ఈ రెండో గ్లాసు యొక్క ఆకారాన్ని పొందింది. ఇప్పుడు నేను ఈ గ్లాస్‌లో ఉన్న నీటిని ఒక వెడల్పాటి గిన్నెలో పోస్తాను. చూడండి, ఇది కూడా ఈ గిన్నె ఆకారాన్ని తీసుకుంది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఈ రూపంలో ఉన్న నీటికి ఒక నిర్దిష్టమైన ఆకారం ఉండదు. అది ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క ఆకారాన్ని తీసుకుంటుంది. దీనినే మనం ద్రవ రూపం, లిక్విడ్ ఫామ్ అని పిలుస్తాము. ప్రకృతిలో సముద్రాలు, నదులు, సరస్సులు మరియు భూగర్భ జలాల్లో నీరు ఈ రూపంలోనే ఉంటుంది. మనం తాగడానికి, అలాగే స్నానం చేయడానికి కూడా ద్రవ రూపంలో ఉన్న నీటినే వాడుతాం కదా! అసలు దీన్ని ద్రవ రూపమని ఎందుకు అంటారో తెలుసుకోవాలంటే మనం నీటిని చాలా దగ్గరగా కణాల స్థాయిలో చూడాలి. అందుకోసం నేను ఒక గ్లాసులో నీళ్లు తీసుకున్నాను. ఈ నీటిని మనం లోతుగా పరిశీలిస్తే ఇది చిన్న చిన్న కణాలతో నిర్మితమై ఉంటుంది. ఉదాహరణకు మనం వీటిని ద్రవ రూపంలో ఉన్న నీటి యొక్క కణాలు అనుకుందాం. ఇవి ఎలా అమర్చబడి ఉన్నాయో చూడండి. ఈ కణాలు చాలా గట్టిగా అతుక్కొని ఉన్నాయా? లేదు కదా! ఇవి కొంచెం వదులుగా అమర్చబడి ఉన్నాయి. అలాగే ఈ కణాల మధ్య చాలా ఖాళీ స్థలం కూడా ఉంది. ఈ విధంగా అమర్చబడి ఉండడం వల్ల గది ఉష్ణోగ్రత వద్ద ఈ కణాలు అటూ ఇటూ కదులుతాయి. అందుకే ద్రవ రూపంలో ఉన్న నీటికి స్థిరమైన ఆకారం ఉండదు. అవి ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర యొక్క ఆకారంలోకి మారుతాయి. కానీ వాటికి స్థిరమైన ఘనపరిమాణం, వాల్యూమ్ ఉంటుంది. నిజమే కదా! ఇంతకుముందు మనం చేసిన ప్రయోగంలో నీటిని ఒక గ్లాసులో నుండి మరొక గ్లాసులోకి మార్చినప్పుడు నీటి ఆకారం మారింది, కానీ నీటి యొక్క ఘనపరిమాణం అంటే మనం తీసుకున్న 50 మిల్లీలీటర్లలో ఎటువంటి మార్పు రాలేదు. అందుకే ద్రవాలకు స్థిరమైన ఆకారం ఉండదు, కానీ స్థిరమైన ఘనపరిమాణం ఉంటుంది. పాలు, జ్యూస్, నూనె వంటివి కూడా ద్రవ రూపానికి ఉదాహరణలు. ఇప్పుడు మీకు నీటి యొక్క ద్రవ రూపం గురించి పూర్తిగా అర్థమైంది కదా! ఇప్పుడు మనం మన ప్రయోగాన్ని మళ్ళీ కొనసాగిద్దాం. ప్రయోగం చేయడం కోసం మొదట ఒక ఐస్ ట్రేను తీసుకుందాం. అలాగే ఇంతకుముందు మనం ఉపయోగించిన నీటిని ఇదే ఐస్ ట్రేలో పోద్దాం. ఇప్పుడు ఈ ఐస్ ట్రేని మనం ఫ్రీజర్‌లో పెడదాం. కొంత సమయం తర్వాత నీరు గట్టిగా మారుతుంది. చూడండి, ఇక్కడ చూయించిన విధంగా. ఇప్పుడు ఇది ఈ గ్లాస్‌లో వేసినా కూడా దాని యొక్క ఆకారం మారదు. అంటే ఈ నీరు ఇకపై ప్రవహించదు. మరియు మనం ఎన్ని పాత్రలు మార్చినా కూడా దాని ఆకారం మారడం లేదు. దీనినే నీటి యొక్క ఘనరూపమని అంటారు. దీన్నే మనం సాధారణంగా మంచు, ఐస్ అని అంటాం. మనం నీటిని ఫ్రీజర్‌లో 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచి నీటి కణాలను పరిశీలిస్తే నీటి కణాలు ఈ విధంగా కనిపిస్తాయి. ఈ కణాల అమరికను చూడండి. ఒకదానికొకటి చాలా దగ్గరగా చేరి గట్టిగా బంధించబడి ఉన్నాయి కదా! అలాగే వాటి మధ్య ఖాళీ స్థలం కూడా చాలా తగ్గిపోయింది. అందుకే దీనికి స్థిరమైన ఆకారం మరియు పరిమాణం ఉంటాయి. మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా? నీరు ఎందుకు ఫ్రీజర్‌లో ఉంచినప్పుడు మంచుగా మారుతుంది అని? ఫ్రీజర్‌లో ఉష్ణోగ్రత చాలా తక్కువగా, సుమారు -2 లేదా 3 డిగ్రీలు ఉంటుంది. ఈ విధంగా ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండటం వల్ల ఫ్రీజర్‌లో ఉన్న నీటి కణాల్లోని ఉష్ణం మరియు శక్తి తగ్గిపోతాయి. ఈ విధంగా ఉష్ణం మరియు శక్తి కోల్పోవడం వల్ల నీటి కణాలు కదలకుండా ఒకే దగ్గర ఉండిపోతాయి. దీనివల్ల నీరు గట్టిబడి మంచుగా మారుతుంది.
దీనివల్ల మనం ఏం చెప్పవచ్చు? నీటిని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు లేదా చల్లార్చినప్పుడు నీరు గట్టిపడి మంచుగా మారుతుంది. ఇప్పటి వరకు మనం నీటి యొక్క 2 రూపాల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం నీటి యొక్క చివరి రూపం, వాయు రూపం, గ్యాసియస్ ఫార్మ్ గురించి తెలుసుకుందాం. అందుకోసం ఇంకో చిన్న ప్రయోగాన్ని చేద్దాం. ఈ ప్రయోగాన్ని చేసేటప్పుడు మీరు పెద్దల సహాయం తీసుకోండి. ఇప్పుడు నేను మొదట స్టవ్‌ని వెలిగిస్తున్నాను. దాని మీద ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని పెడుతున్నాను. కాసేపటి తర్వాత నీరు మరుగుతాయి కదా! చూడండి. ఈ విధంగా నీరు మరిగే కొద్దీ నీటి నుండి పొగలు రావడం మీకు కనిపిస్తోంది కదా! ఈ పొగలనే ఆవిరి, స్టీమ్ లేదా శాస్త్రీయంగా నీటి ఆవిరి, వాటర్ వేపర్ అని పిలుస్తాము. వేడి చేయడం వల్ల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు నీటి కణాలు ఒకదానికొకటి చాలా దూరంగా వెళ్ళిపోతాయి. ఈ విధంగా. ఇక్కడ చూడండి, కణాల మధ్య ఎంత ఖాళీ స్థలం ఉంది కదా! ఈ ఖాళీ స్థలం ద్రవ రూపంలో ఉన్న నీటిని వేడి చేయడం వల్ల ఏర్పడుతుంది. దీనివల్ల మనం ఏం చెప్పవచ్చంటే, ద్రవ రూపంలో ఉన్న నీటిని వేడి చేస్తే నీరు వాయు రూపంలోకి మారుతుంది. ఆ వాయు రూపాన్ని మనం నీటి ఆవిరి, వాటర్ వేపర్ అని అంటాము. మనం నీటి ఆవిరిని ఎక్కడెక్కడ గమనించవచ్చు? నీటి ఆవిరి మన చుట్టూ ఉన్న గాలిలో కూడా ఉంటుంది. కానీ అది మన కంటికి కనిపించదు. ఉదాహరణకు, తడి బట్టలు ఆరేసినప్పుడు ఆ నీరు మాయమవ్వదు. ఆవిరిగా మారి గాలిలో కలిసిపోతుంది. మనం ఇప్పటి వరకు నీటి యొక్క 3 రూపాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం నీరు ఎలా ఒక రూపంలో నుండి మరొక రూపంలోకి మారుతుందో తెలుసుకుందాం. నీరు సాధారణంగా ద్రవ రూపంలో ఉంటుంది. దాన్ని చల్లబరిస్తే మంచు అవుతుంది. వేడి చేస్తే నీటి ఆవిరి అవుతుంది. మళ్ళీ నీటి ఆవిరిని చల్లబరిస్తే నీరుగా మారుతుంది. ఈ మార్పులన్నింటిలో ఉష్ణోగ్రత, టెంపరేచర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే వేడి చేయడం అంటే ఉష్ణోగ్రతను పెంచడం, చల్లార్చడం అంటే ఉష్ణోగ్రతను తగ్గించడం. సరే, ఇప్పుడు మనం నీటిని వేడి చేసినప్పుడు అంటే ఉష్ణోగ్రతను పెంచినప్పుడు నీటి రూపాలలో ఎలా మార్పులు వస్తుందో చూద్దాం. మనం మంచుని వేడి చేస్తే నీరుగా మారుతుంది. అదే నీటిని వేడి చేస్తే నీటి ఆవిరిగా మారుతుంది. అంటే వేడి చేసినప్పుడు నీరు ఘన రూపం నుండి ద్రవ రూపంలోకి, ద్రవ రూపంలో నుండి వాయు రూపంలోకి మారుతుంది. అదేవిధంగా నీటి ఆవిరిని చల్లారిస్తే నీరుగా మారుతుంది. నీటిని చల్లారిస్తే మంచుగా మారుతుంది. అంటే ఇక్కడ ఉష్ణోగ్రతను తగ్గించినప్పుడు నీరు వాయు రూపంలో నుండి ద్రవ రూపంలోకి, ద్రవ రూపంలో నుండి ఘన రూపంలోకి మారుతోంది. ఈ వీడియోలో మనం ఏ ఏ విషయాలు నేర్చుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందామా? మనం నీరు ఘన, ద్రవ మరియు వాయు రూపాల్లో ఉంటుంది అని తెలుసుకున్నాం కదా! అలాగే ఈ రూపాలలో ఉన్నప్పుడు నీటి కణాలు ఎలా అమరి ఉంటాయో కూడా తెలుసుకున్నాం. ఇంకా మనం నీరు 3 రూపాలలో ఉండడమే కాదు, ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల నీరు ఒక రూపంలో నుండి మరొక రూపంలోకి మారుతుంది అనే విషయాలన్నీ తెలుసుకున్నాం.